అందుకొరకే ఏర్పరచుకున్న దేవుడు, తన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిన్ను మలుచుకోవాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను ఈ స్టెప్ గుండా తీసుకెళ్తూ యెషయా గ్రంథము అందరం కలిసి 48వ అధ్యాయం 10వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. ఎవరిని పడితే వారిని ఇబ్బంది కొలం గుండా తీసుకెళ్ళడు దేవుడు. ఎవరిని పడితే వారిని దేవుడు బాధల గుండా తీసుకెళ్ళడు. ఆయన బాధల గుండా తీసుకెళ్తున్నాడంటే మాస్టర్ ప్లాన్ లో ముగ్ధ మనోహరమైన నమూనా ఉన్న వారినే తీసుకెళ్తాడు. దానికి ఉద్దేశాన్ని బైబిల్ రాస్తుంది. బిహోల్డ్ ఐ హావ్ రిఫైన్డ్ ది బట్ నాట్ విత్ సిల్వర్, ఐ హావ్ చోజన్ ది ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. ఇబ్బంది కొలిమిలో దేవుడు అక్కడ రాయబడిన మాట పరీక్షించిన తెలుగులో టెస్ట్ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందండి? చోజన్. చోజన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఏర్పాటు చేసుకున్నా అని. అంటే మన భాషలో చెప్పాలి అంటే నేను ఏర్పాటు చేసుకున్న వారినే ఇబ్బంది కొలిమి గుండా ఏం చేస్తా అంటే ఇబ్బంది కొలిమి గుండా తీసుకెళ్తున్నానంటే నేను వారిని ఏం చేసినట్టు? ఏర్పరచుకున్నట్టు. అంటే నువ్వు ఇబ్బంది కొలిమి గుండా వెళ్తున్నావు అంటే నువ్వు ఎవరు? మామూలు మట్టి అయితే అక్కడ తొక్కబడతావు, మామూలు మట్టి పోతాం, బండ్ల కింద టైర్ల కింద అంతా మట్టే ఉంటుంది. ఆ మామూలు టైప్ అయితే అక్కడే ఉంటాం. దానికి దంచబడుట, దానికి తొక్కబడుట, దానికి బయట నుంచి ప్రెషర్ పెట్టబడుట, లోపల నుంచి ఒత్తిడి పెట్టబడుట, ఇబ్బంది కొలం కాల్చబడి, ఇవేమి వర్తించే వాటికి. కానీ దేవుని ప్రణాళికలో మాస్టర్ ప్లాన్లో ఉన్న ఆ పాత్ర నమూనాకి ఈ ప్రాసెస్ అంతా తీసుకెళ్ళి ఇబ్బంది కొలం ఏం చేస్తారంటండి? దేవుడు అగ్ని గుండాల గుండా, శ్రమానుభవం గుండా, ఇబ్బంది కొలిమి గుండా దేవుడు తీసుకెళ్ళి ఆయన సంకల్పము మాస్టర్ ప్లాన్ ని దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాడు.